ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే జనాలకు ఎంత ఆసక్తి ఉంటుందో అలానే ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ మ్యాచ్కు కూడా అదే రేంజ్లో క్రేజ్ ఉంటుంది. ఇక భాగ్యనగరం సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే గత కొన్ని మ్యాచ్లలో ఎస్ఆర్హెచ్ తన అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తూ వస్తుంది. ఈ క్రమంలో శనివారం నాటి మ్యాచ్ మీద అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. శనివారం నాడు పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్కు దిగగా ఛేదనకు వచ్చిన ఎస్ఆర్హెచ్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. 246 భారీ స్కోరును ఛేదించి అనూహ్య విజయం సాధించింది. ఇక శనివారం నాటి మ్యాచ్లో ఓపెనర్ అభిషేక్ శర్మ హైలైట్గా నిలిచాడు. 55 బాల్స్లో 141 పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేశాడు. 55 బాల్స్లో 10 సిక్స్లు, 14 ఫోర్లతో స్కోరును పరుగులు తీయించాడు. మ్యాచ్ అనంతరం అభిషేక్ మాట్లాడుతూ, మ్యాచ్ ముందు వరకు కూడా నా ఆరోగ్యం బాగాలేదు. 4 రోజులుగా విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నాను. ఇలాంటి సమయంలో కొందరు సీనియర్లు నాతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఏం కాదు అని నమ్మకం కలుగజేశారు. అప్పటి వరకు కూడా నా మీద నాకు నమ్మకం లేదు. కానీ వారి మాటలతో ధైర్యం వచ్చింది. నా వరకు ఇది నేను ఎదురు చూసిన ఇన్నింగ్స్. ఈరోజు అది వచ్చింది అని చెప్పుకొచ్చాడు.